ఈరోజు కార్మికులు చేనేత కార్మిక వ్యవస్థను పటిష్టం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ షార్ట్కట్లో పూర్వ వైభవం తెచ్చే విధంగా కార్మిక సోదరులు ఏదైతే ముగ్గాలనేసేటువంటి కార్మిక సోదరులకు రుణ సౌకర్యం కానీ, అదేవిధంగా మీరు కోరిన విధంగా పేదవాళ్లకు ఇందిరమ్మ ఇల్లు కానీ, అదే రకంగా ప్రభుత్వం నుంచి రాయితీలు కానీ, మీరు వేసినటువంటి బట్టలను వెంటనే కొనుగోలు చేసి డబ్బులు కూడా మీకు అందజేసే విధంగా చర్యలు తీసుకునే కొరకు ప్రభుత్వం కూడా మీకు ముందుంటుందని కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా 45 మంది కార్మిక సోదరులు రుణ సౌకర్యం తీసుకున్న బ్యాంకులో ఆధారం లేక 18 మందికి వాళ్ళ యొక్క ప్రూఫ్స్ దొరికి మిగతా మందికి ఏదైతే ప్రూఫ్స్ లేకపోవడం వల్ల రుణమాఫీ కూడా కాలేకపోతున్నారు. ఈ విషయాన్ని తుమ్మల నాగేశ్వరరావు గారికి, అదేవిధంగా శైలజ ప్రిన్సిపల్ సెక్రటరీ ఏదైతే చేనేత మరి సెక్రటరీ గారికి ఈ విషయాలను కూడా హన్మకొండ కలెక్టర్కు, లీడ్ బ్యాంక్ మేనేజర్ కూడా మన కార్మిక సోదరులు ఈ సంఘ సభ్యులందరూ వస్తే మాట్లాడడం జరిగిందని మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. కనుక తప్పకుండా 45 మందికి లీడ్ బ్యాంక్ మేనేజర్ రిపోర్ట్తో మీకు మాఫీ అయ్యే విధంగా నా ప్రయత్నం కూడా ఉంటుందని మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, అదేవిధంగా కార్మిక సోదరులకు ఇక్కడ రుణ సౌకర్యం మీకు మొగ్గల కొరకు కానీ ఇంకా పూర్వవైభవం తెచ్చే విధంగా నా వంతు సహకారం ఉంటుందని మీకు ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ, కార్మిక సోదరులకు మీరేదో మీటింగ్ పెట్టుకున్నప్పుడే కమ్యూనిటీ కావాలని, మీటింగ్ పెట్టుకున్నప్పుడే ఇందిరమ్మ ఇల్లు కావాలని కాదు. ఇక్కడ జనరల్ అయినా, బీసీ అయినా, ఏదైనా ఇక్కడ బీసీ పద్మశాలి వ్యక్తి సర్పంచ్ గారు గత మనము పంచాయతీరాజ్ వ్యవస్థ పుట్టినప్పటి నుంచి కూడా మనం చూస్తున్నాం. కనుక ఈరోజు పనితనం అనేది ఇక్కడ మన యొక్క కార్మిక సోదరులలో, నాయకులలో మనం ఎక్కువ చురుకుగా పనిచేసి ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి లబ్ధిని ఇక్కడ సహకార సంఘం అయితే సెక్రటరీ కూడా 2 సార్లు తీసుకుపోయారు. తుమ్మలేశ్వరరావు మంత్రి గారికి కూడా తీసుకుపోయారు. అదేవిధంగా ప్రిన్సిపల్ సెక్రటరీ మన శైలజ రామయ్య గారి దగ్గర కూడా ఏదైతే మీకు పేమెంట్ రాకపోతే పేమెంట్ ఇప్పించాం. అదేవిధంగా ఇప్పుడు రుణమాఫీ జరగకపోతే రుణమాఫీ కొరకు కూడా నేను వీళ్ళందరితో కూడా మాట్లాడడం జరిగింది. మీరు వెంట పని తీసుకోవాలి. మీకు రుణ సౌకర్యం కూడా రాజు యువ వికాసులో మీ యొక్క చేనేత కార్మిక సోదరులందరికీ కూడా మొగ్గాలు వేసడానికి మీకు 50% ఇక్కడ మరి చేనేత కార్మికులకు కూడా రాజీవ్ వికాసులో 50,000 నుంచి 4 లక్షల వరకు, 50,000 అయితే పూర్తి సబ్సిడీ, ₹1,00,000 అయితే 90,000 సబ్సిడీ, 2 లక్షలు అయితే 1,80,000 సబ్సిడీ, 3 లక్షలు అయితే 2,10,000 సబ్సిడీ, 4 లక్షలు అయితే 2,80,000 సబ్సిడీతో మీ కార్మిక సోదరులకు రుణ సౌకర్యం ఇప్పించడానికి కూడా ఈ ప్రభుత్వం మేము సిద్ధంగా ఉన్నామని కూడా కనుక దీన్ని సద్వినియోగం చేసుకొని కార్మిక సోదరులు పేదవాళ్ళందరికీ కూడా ఇందిరమ్మ ఇల్లు నేను మొదటి దశలో 4,000 ఇల్లు ఇచ్చాను, 500 ఇల్లు ఈ మండలానికి ఇచ్చాను. రాబోయే 4 సార్లు మనకి ఇల్లు వస్తాయి. ప్రతి సంవత్సరం 5 నుంచి 600 ఇల్లు ఈ మండలంలో ఇస్తాం. తప్పకుండా చేనేత కార్మికులు మట్టి గోడలతో పూరి గుడిసెలో ఉన్న పేదవాళ్ళందరికీ కూడా ఇల్లు కట్టించే బాధ్యత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిది, ప్రభుత్వం నాది అని మీకు